నమస్తే వెల్కమ్ టు కేజీబీ తెలుగు. ఈసీఈ చదివిన ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళి వాళ్ళనే జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ జాబ్స్, హియర్ వీ హ్యావ్ ఎ కంపెనీ సుమేధా ఐటీ. లెట్స్ టాక్ విత్ ద పీపుల్. అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటో తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello. సో సుమేధా ఐటీ, వాట్ ఈస్ యువర్ కంపెనీ ఆల్ అబౌట్? So basically after students complete their BTech వాళ్ళందరూ VLSI జాబ్స్ కోసం ఒక ట్రైనింగ్ తీసుకోవాలి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఆ ట్రైనింగ్లో వాళ్ళు దే వేస్టింగ్ 6 months టైం. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇస్ we're bringing that training into the academia itself. డైరెక్ట్ కాలేజ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఈ ట్రైనింగ్ని అండర్టేక్ చేసుకుని డైరెక్ట్లీ కాలేజ్ అవ్వగానే బీటెక్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట, VLSI జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. ఆల్ రైట్. So what we do is we provide complete assistance to a company, to a student in order for him or her to become a VLSI expert అనమాట. సో కంప్యూటర్ సైన్స్ కాకుండా ఈసీ వాళ్ళని ఎక్కువ పుష్ చేస్తున్నారు ముందుకి. నౌఏడేస్ మార్కెట్లో ఈసీ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ లేవు, వాళ్ళు కూడా ఇంకా కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్ళిపోతున్నారు. సో ఈసీ వాళ్ళకి మీ కంపెనీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఎలా ట్రైన్ చేస్తారు మీరు వాళ్ళని? సో బేసికలీ ట్రైనింగ్, కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము. సో బేసికలీ ఇట్స్ లైక్ దిస్, ఇన్నోవేషన్ సెల్స్ని మనం ఒక స్టూడెంట్ కాలేజ్ లైఫ్లో ఇంక్లూడ్ చేస్తాము. వెరెన్ వీ ప్రమోట్ దేర్ ఇన్నోవేషన్. వాళ్ళకి VLSI ట్రైనింగ్తో పాటు వీ లెట్ దెమ్ వర్క్ ఆన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. దీనివల్ల వాళ్ళకి రీసెర్చ్ ఎక్స్పోజర్ వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ వీ ప్రొవైడ్ విత్ కంప్లీట్ టూల్ సెటప్. ఆల్ VLSI టూల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. వాట్ వీ డూ ఇస్ మేము ఈ VLSI టూల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్ని, సో దట్ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మేము వాళ్ళకి మినీ మేజర్ ప్రాజెక్ట్ కూడా మేము VLSI అలైన్డ్ ఇస్తాము, సో దట్ దే కెన్ హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళు కంపెనీలకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో అలా చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఈ ప్రాసెస్తో కంప్లీట్ చిప్ డెవలప్మెంట్ గురించి ఒక ఐడియా ఇస్తాము, సో దట్ వాళ్ళు డైరెక్ట్లీ నాట్ జస్ట్ రైటింగ్ కోడ్ అండ్ ఎక్సెట్రా, వాళ్ళకి మొత్తం కంప్లీట్ ఎక్స్పోజర్ వస్తుంది. సో దే కెన్ డెవలప్ దేర్ ఓన్ చిప్ ఈవెన్చువలీ. ఆల్ రైట్. సో వాట్ ఈస్ దిస్ VLSI? VLSI is basically it deals with chip designing. Chip designing. Yeah, the whole industry, semiconductor industry, VLSI is a part of that industry. Yeah. Okay. Can you tell more about your founder who started this and what is his basic motto? So basically, Sumedha IT is a congregation of a lot of industry experts. Chala mandi industry experts వచ్చి they realized that VLSI training is very much required. Yeah. Because people are spending a lot of time after their BTech to become VLSI engineers. So what we're trying to do here is our time ni manam తీసేసి కాలేజ్ కరిక్యులంలోనే దీన్ని కోర్స్ని పెట్టేద్దాం అనుకుంటున్నాం. Okay. సో అలా చేసి వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఈజీగా స్మూత్గా అయ్యేటట్టు చూసుకోవాలని అ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో 20-30 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ దేవ్ కమ్ టుగెదర్ అండ్ స్టూడెంట్స్కి వాళ్ళు గివ్ బ్యాక్ చేద్దాం అనుకునే గుడ్ థాట్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో బేసికలీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే 6 months ట్రైనింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారో టైం అండ్ మనీని, వీళ్ళ ఐడియాలజీ వచ్చేసి బేసిక్ కరికులంలోనే, ఇంజనీరింగ్ కరికులంలోనే ట్రైనింగ్ పెట్టేసి ఆ తర్వాత ప్లేస్మెంట్స్ ఇస్తాము అంటున్నారు. దట్స్ గ్రేట్. అండ్ యా, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్? ఐ కెన్ సీ Symbiotic. So what is this? సో ఇప్పుడు Symbiotic అనేది లైక్ ఐ సెడ్ కాలేజ్ కరిక్యులంలోనే ఎంప్లాయ్ చేయడము అనేది మా ఐడియా. ఓకే. ఈ VLSI ట్రైనింగ్ని కాలేజ్ కరిక్యులంలో పెట్టేసేది, దట్ ఈస్ Symbiotic. దట్ ఈస్ అవర్ లేటెస్ట్ లాంచ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్. అదర్ దెన్ దిస్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ అనేది మేము ఆల్రెడీ చేస్తున్నాము. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో మాకు టైఅప్స్ ఉన్నాయి, వాళ్ళతోటి మేము ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. వీ వాంట్ టు మేక్ VLSI accessible to every ECE EEE student. ECE and EEE students. So that they can retain their core. వాళ్ళు ఐటీ జాబ్స్ అటు వెతుక్కోవాల్సిన అవసరం రాకుండా వాళ్ళ కోర్లోనే మేము వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము. All right. So మరి colleges to మీరు tie-up అయ్యి, are you going to plan this VLSI training with them? Yeah, that is so right. Were you able to convince the people? Because you know most of the people's ideology ఎలా ఉంటుంది అంటే
first let them concentrate on academics only. So this training is something which is needed after the placement or like after the engineering ani thought lo untaru students as well as the college people. Right. So how were you able to convince them that this is what needed at this time ani? సో బేసికలీ విఎల్ఎస్ఐ అనేది వాళ్ళ కరిక్యులంలో ఆల్రెడీ ఇట్ ఈస్ అ పార్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ టాట్ ఇన్ కాలేజ్. Of course, yeah. బట్ అంత లెవెల్ వరకు వాళ్ళు ఇండస్ట్రీ depth గా వెళ్ళరు. డెప్త్ లోకి వెళ్ళలేకపోతున్నారు. సో మేము చేసేది వాళ్ళకి ఎడిషన్ అన్నమాట. బేసికలీ ల్యాబ్స్ ఉన్నాయి అందరి దగ్గర, కానీ టూల్ యాక్సెస్ ఉండదు, మెంటర్షిప్ యాక్సెస్ ఉండదు. సో ఆల్రెడీ ఉన్న కరిక్యులంలోనే మేము సపోర్ట్ ఇస్తామన్నమాట. మేమేం కొత్తగా మేము వాళ్ళకి సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కరిక్యులం ఆల్రెడీ. సో ఇన్స్టెడ్ వీఆర్ జస్ట్ సపోర్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ బెటర్. So that is why there is no extra time or anything that is required for this. We will just support their education so that it becomes better. They have hands-on access to a lot of tools, a lot of projects, which makes their life better. They can have core careers in the future. So do you have any other offices apart from Hyderabad? Oh, right now we are centrally located in Hyderabad. My office JNTU metro station Pakkatne. It's Okay. very centrally located Okay, in Hyderabad. okay. We are also looking to expand into other cities. Cities in India? Yeah. Actually, Bangalore we are planning to. Hope you even spread throughout the globe also. Oh, thank So you. basically, ECE people and EEE people are the two eyes for Sumedha IT. Am I correct? Right. Yes. So Absolutely. what is your message for all the people who are pursuing their engineering in ECE and EEE? My message is to the ECE EEE graduates, please retain your core careers. That's where your expertise should be at. Not only computer science engineers have future, but also you have very good future. All In right? the long run, VLSI Yes. is important. So that's Yes. why. Thank you so much for watching and thank you so much for your time.